ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం PMSHRI కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు ఎంతో బాగుందని, స్ఫూర్తిదాయకంగా ఉందని, మరింత మెరుగుదలతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని PM శ్రీ పాఠశాలలకు వరమని తెలుపుతూ తాను టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ S. వెంకటేశ్వర్ బోధన చేశారు. మంగళవారం ఉదయం రేణిగుంట జిల్లా బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని 6వ తరగతి నందు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్లో పిల్లలు ట్యాబ్లను వినియోగించి బేసిక్ గణితం సబ్జెక్ట్ని లెర్నింగ్ని పరిశీలించి పిల్లలతో మాట్లాడుతూ సబ్జెక్టు ట్యాబ్లలోని కంటెంట్ అర్థమవుతుందా అని, ఉపయోగకరంగా ఉందని వారు అడిగి తెలుసుకున్నారు. వాడుతున్న విధానాన్ని పరిశీలించి విద్యార్థుల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ నందు ఇంగ్లీష్, గణితం, తెలుగు సబ్జెక్టులను ట్యాబ్ల ద్వారా బేసిక్ అంశాలపై 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు విద్య ఉంటుందని అధికారులు తెలిపారు. పాఠశాలలో 495 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ MPC ద్వితీయ సంవత్సర విద్యార్థులకు IFB ప్యానెల్స్ వినియోగించి విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మాట్లాడుతూ వారికి మరి అర్థమయ్యే రీతిలో బోధన ఉందా లేదా అని పిల్లలతో కొన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలపై IFB ప్యానెల్పై వివరించమని, తాను పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసి మాట్లాడుతూ సబ్జెక్టుపై పట్టుండేలా దాని అప్లికేషన్ ఎక్కడ వాడతారో అనే దానిపై కూడా అవగాహన ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు కలెక్టర్. ఇంటర్నెట్ సౌకర్యంతో పిల్లలకు విద్యా బోధన ఎంతో ఉపయోగపడుతుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనకి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక 66%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 34% నిష్పత్తిలో PM శ్రీ పథకం కింద ప్రతి జిల్లాలో సుమారుగా ఒక 30-40 స్కూల్స్ని గుర్తించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఫేజ్ 1లో ఒక 23 స్కూల్స్, ఫేజ్ 2లో ఒక 17 స్కూల్స్ కలిపి 40 స్కూల్స్ని PM శ్రీ పథకం కింద గుర్తించడం జరిగింది. ఈ స్కూల్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కల్లా ఫిల్టర్ చేసి 3-4 స్టేజెస్లో ఫిల్టర్ చేసి బాగా పనిచేసినటువంటి స్కూల్స్లో ఇవి గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో 23 స్కూల్స్లో ఉన్నటువంటి బాగా చేసే స్కూల్లో మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రేణిగుంట మనం ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఈ పథకం కింద ఒక 15 lakhs పెట్టి కెమిస్ట్రీ ల్యాబ్, అదేవిధంగా ఒక 5 lakhs పెట్టి క్రికెట్ గ్రౌండ్, అదేవిధంగా స్కూల్లో వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ స్మార్ట్ టీవీస్ తోటి టీచింగ్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో అండ్ స్కూల్స్లో వేరియస్ క్లబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రిక్రియేషన్ క్లబ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్లబ్ కావచ్చు, సైన్స్ క్లబ్ కావచ్చు, ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, తర్వాత దీని మీద టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలతో, ఇలా రకరకాల కాంపనెంట్స్లోకి మనం ఈ PM శ్రీ స్కూల్స్ని గుర్తించడం జరిగింది. వీటన్నిటిని మెరుగుపరుచుకొని అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి సోషల్ మీడియా హ్యాండిల్ ఉందా, వెబ్సైట్ ఉందా, వాటిలో రోజు ఎటువంటి యాక్టివిటీ పిల్లలు చేసేది అప్లోడ్ చేస్తున్నారు, అండ్ దెన్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా గర్ల్ చైల్డ్ రిటెన్షన్ కోసం 100% స్కూల్లో ఉండటం కోసం ఏమి ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు స్కూల్స్, ఇవన్నీ వేరియస్ కాంపనెంట్స్లో మన స్కూల్ని రేటింగ్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అన్ని స్కూల్స్ కూడా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది గౌరవ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద. సో దాంట్లో భాగంగానే ఈ స్కూల్ కనుక డెవలప్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకొని
వీటిలో బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా స్కూల్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఒక మోడల్ స్కూల్ లాగా దీన్ని ఒక్కటే కాదు 23 స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలనేది ఉద్దేశంతో నిన్న కూడా ఆల్ హెచ్ఎమ్స్ ప్రిన్సిపల్స్ కన్సర్న్ ఎంఈఓస్ డిప్యూటీ డిఈఓలతో డిఈఓ గారితో వీళ్ళందరితో రివ్యూ చేసి ఈ స్కూల్స్ అన్నింటిలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని చూడటం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ సందర్శించిన తర్వాత వీళ్ళు చాలా చక్కగా మన హెడ్ మిస్టర్స్ గారి ఆధ్వర్యంలో మిగతా టీచర్స్ చాలా మోటివేట్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్గా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.